పుష్పలత అని పేరు. పుష్పలత సార్. వీళ్ళు భువనగిరి వచ్చారండి. ఈ బాబు ఒకరోజు వాళ్ళ మదర్ గురించి నాకు ఫోన్ చేశారు. నేనే మాట్లాడాను ఆ రోజు నీతో. అప్పుడు అమ్మ సంగతి ఎట్లా ఉంది, ఏ హాస్పిటల్లో చూపించుకున్నారు, అమ్మ పరిస్థితి ఎట్లా ఉంది, నేనేం చెప్పాను అది చెప్పించాను. నువ్వు ఫస్ట్ మా మమ్మీకి క్యాన్సర్ అని తెలియదు, 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరికి తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. 2 months చనిపోతాయి. ఓపెన్ అయిపోయి అయిపోయింది కదా అంతా. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఇప్పుడు నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్ క్యాన్సర్. అమ్మకి తెలవదు. నేను కారులో వెళ్ళాను, ఆమె కారు పక్క నుండి చీర కూడా ఇట్లా పట్టుకోలేకపోతున్నావు కదా, నువ్వు మాట్లాడేది టైం వస్తుంది అప్పుడు మాట్లాడదు కదా. నాకు ఆమె చాలా 0 పొజిషన్. అప్పుడు భోజనం ఎంతకాలం అయింది తినక? హాస్పిటల్కి వెళ్ళి అసలు తినకపోయేది అన్నం. ఒక 5 days తినకపోయేది. అక్కడికి భువనగిరి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఏంటి? నువ్వు నాతో ఏం మాట్లాడు అదే చెప్పు. ఇప్పుడు మొత్తం టెన్షన్స్, భయము, కడుపు నొప్పి అని ఏమో చేసి అన్నిటికి భయపడి టెన్షన్ పడేది. మంత్కి 2 times వెళ్ళేది హాస్పిటల్కి. మంత్లో 1 month. ఎక్కడ హాస్పిటల్ అది? రెనోవా సౌమ్య క్యాన్సర్ హాస్పిటల్. ఎక్కడది? కార్ఖానా. మాట్లాడు. కార్ఖానాకి వెళ్ళేది. కార్ఖానా అదే సికింద్రాబాద్ కార్ఖానా. ఇక 12 daysకి ఒకసారికి 3 days హాస్పిటల్ ఉండాలి, కీమోలు పెట్టుకుంటా ఉండాలా. ఇన్ని బాధలు ఎలా ఉన్నా ఉంటుందంటే హాస్పిటల్కి వెళితే నాకు రావద్దు అన్నానా లేదా? హాస్పిటల్కి వెళ్ళొద్దు, ఇంకా టాబ్లెట్లు కూడా వేసుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత 1 week దాకా ఫుడ్ చర్చిలో అక్కడే తిన్నదా? స్టార్ట్ అయింది తినడం. వాళ్ళ డాడీ మీరు చెప్పండి బ్రదర్. ఫస్ట్ మన వరంగల్ హాస్పిటల్ జాయిన్ చేసాం. వరంగల్ ఫస్ట్ ఎందుకు ఏమని జాయిన్ చేశారు? మోషన్ ప్రాబ్లం ఉంటే మన పేగ్ ఇన్స్పెక్షన్ చేసాం. అది చేసినాక అదే గడ్డ అని మళ్ళీ హాస్పిటల్లో ఏం చేయలేదు, మళ్ళీ ప్యాక్ చేసి క్యాన్సర్ ముక్క పర్క్ చేసిండు. ముక్క పర్క్ చేసిన దాన్ని క్యాన్సర్ రాజం ఒక వారం తర్వాత తెలిసిపోయింది. క్యాన్సర్ తెలిసిపోయినాక అక్కడికి పోయి మనం బయోస్కోప్ చేసినాక మన 4th స్టేజ్ అని వచ్చింది. డాక్టర్ అడిగితే కష్టం, ఏం చేసినా కష్టం అని చెప్పాడు. ఏం చేసినా బతకదు, కష్టం అని చెప్పాడు. ఆయన నా భార్య బతికితే చాలయ్యా, ఎంత ఖర్చైనా నేను ఇస్తానని ఆయన మాట ఇచ్చాడు. అసలు ఇలా ఆ మనిషి అయితే ఇలా నిలబడతాను కాదు, నుంచి అసలు మంచంలోనే ఉండేదాన్నమా? మంచంలో ఉండేదాన్ని. అన్నం తినకపోయేది, నిద్ర లేదు, అన్ని నొప్పులు, సురుకులు, పోట్లు, మోషన్ ఫ్రీగా రాకపోయేది. అప్పుడు ఎన్నో హాస్పిటల్ తిరిగినాయి. 15 హాస్పిటల్ కానీ ఎవరు దొరకబట్టలేదు. ఎవరికి దొరకలేదు కదా. నేను దొరకలేదు. ఏ జబ్బు ఏంటో తెలవలేదు కదా. అక్కడ ఇలా చిన్న జస్ట్ ఇట్లా అందరిలో చిన్న ప్రార్థన అంతే కదా, విడుదల వచ్చేసింది. ఇక నడిచేసి పరిగెట్టావు కదా, చెప్పలు పెట్టండి అంతే. ఇప్పుడు మరి ఇక్కడ ప్రార్థన చేయకముందు ఆ బాధలు ఏమేమి బాధలు పడేదాను నువ్వు? మోషన్ రాకపోయేది, అది కడుపులో సులుకులు, పోట్లు. అది చెప్పట్లేదు, బాగా మంటలు కదా. మంట, పొత్తి కడుపు మంట, మోషన్ కాడ మంట, బాగా మంటలు వచ్చేది. కాళ్ళు కూడా మంటలు, తిమ్మిర్లు. మంట ఎట్లాగంటే ఈమె చెప్పలేదు, నేను దేవుడు నాకు చెప్తున్నాడు, నేను చెప్పాను. అవునయ్యా. కాలు కింద అగ్ని పెట్టినట్టు ఉంది కదంటే అని చెప్తుంది. అప్పుడు కడుపులో మంట, మోషన్ కాడ మంట, ఎన్ని మంటలండి, బాధలండి. తినడానికి లేదు, పడుకుంటానికి లేదు. ఇక డబ్బులు పట్టుకుని హాస్పిటల్ చుట్టూరు 15 హాస్పిటల్ అంటే ఈ దాదాపుగా చాలా ఖర్చు పెట్టి ఉండొచ్చు. 10 లక్షలు. ఇక్కడ ఒక స్పాన్సర్తో సమస్యలన్నీ తీరిపోయి. హల్లెలూయా. నిజంగా ఇది ఎంత గొప్ప వరం కదా దేవుడు. నేను అనుకుంటాను ఎంత వందలు కాదు వేల లక్షల మంది పాస్టర్లో నాకు ఇచ్చిన వరం ఇది. ఫోన్లోనే 28 రోజుల్లో చనిపోతారంటే ఇలా ఏడుతున్నారు. ఇక ఇలా అన్నయ్య చెన్నైలో ఉంటాడు, ఇలా చెల్లి ఉంది, ఈ డాడీ వీళ్ళు. ఇక ఈ బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తారు, బాధ వస్తే హాస్పిటల్ తీసుకెళ్ళి ఈ టైం ఆ టైం అని ఉంటుంది, బాధ ఉంటుంది కదా. ఇక మనిషి ఎంతోలాగుంది. నేను ఒకటే ఫోన్లో చెప్పాను, బాబు నా దగ్గరికి అలా తీసుకురానని, ఇలా తీసుకెళ్ళిపో తినేస్తుంది పంపించేస్తాను నన్ను. అంతే జరిగింది అచ్చనా? అంతే జరిగింది. అప్పట్లో పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు అమ్మ చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పు. ఇంకా ఇప్పుడు హ్యాపీయేనా? నిన్న మొన్న ఒకసారి ఆ చర్చికి వెళ్తున్నావు. అప్పుడు నువ్వు ఎక్కడ పని చేస్తావు? కేజీబీ ఏంటి? అది సెంట్రల్ గవర్నమెంట్. యేసుక్రీస్తు నామములో ఆమేన్.
యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డ విడుదల పొందాలి పూర్తిగా. వెళ్ళిపోండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా అనండి. ఎంత మంచి దేవుడు వేసయ్యా. పాడినవా? ఎంత మంచి దేవుడు వేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు వేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నువ్వు చనిపోతాను అనుకున్నావు కదా. నాకు ఇక ఆశ లేదయ్యా. ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. ఇక బ్రతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా, బ్రతుకుతాను. ఎంతసేపులో బాగా అయ్యావు అనిపించింది? ఎంతసేపట్లో? కొద్దిసేపు ఒక పావుగంట. జస్ట్ ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. లేకటానికి, చెయ్యిలు పైకి ఎత్తడానికి, లేచి ఆమె సొంతగా కూర్చుంటా కూడా శక్తి లేదు. అంతే, చిన్న ప్రార్థన చేశాను. అంటే ప్రభా తల్లిని పట్టుకోలేపన్నాను. మన కింద పడిపోయావు, విడుదల వచ్చేసిందా? విడుదల వచ్చిందయ్యా. అలాంటి మనిషి అండి వాళ్ళ స్టేజ్ మీద తిరుగుతుంది. నడువు అటు ఇటు నడు. ఏసయ్యా ఏసయ్య అనుకుంటున్నాడు మైక్లో అనుకుంటా. ఇది నేచురల్. చప్పట్లు పెట్టండి గట్టిగా. నేచురల్. హల్లెలూయా. నేను అంటాను, యోహాన్ అంటాడు యేసు ప్రభు గురించి, అధికారం ఒకడు పరలోకము నుండి వస్తేనే తప్ప ఎవరైనా ఒక అధికారం ఇవ్వగలడా? ఇలాగా రా బాగుపడి వెళ్ళిపో అని చెప్పిన ఒక్క పాస్టర్ ఉంటే నేనే ఉన్నాను అని చెప్పగలను. ఏలగలు పడిపోయి ఆహారం తినకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళని రా రా అని చెప్పడం, వాళ్ళని బాగు చేసేయటం అంతే. నాకు ఎలా అనిపిస్తుంటే, ఇదిగో ఇప్పుడు అమ్మ రొమ్ములో చీమి రక్తాలు గారి ఎలా ఉంది, ఎలాంటి బాగా డెడ్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇక చనిపోతారు, బతకరు అని చెప్తారు కదా హాస్పిటల్లో. అలాంటి వారికి నాకు సేవలు చేయటం నాకు చాలా ఇష్టం. అలాంటి వారు ఎవరున్నా బ్రతికించేయడానికే ఈ పరిచర్యలో నేను ఉన్నాను. చప్పట్లు కొడతామా? అసలు వీళ్ళు ఎంత మంచి సాక్ష్యం ఉన్నది. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. ఆమె వెంకయ్యమ్మ, నీ పేరు? నువ్వేనా నిజంగా? ఓ, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇక్కడ ఎంత కాలం క్రితం వచ్చావు? ఇక్కడ సంవత్సరం అయిందయ్యా. 1 సంవత్సరం అయిందా? అప్పుడు ఎంతలో ఉన్నావు? అప్పుడు అసలు సన్నగా అయిపోయాను, అన్నం తినలేకపోయాను. సన్నగా అయిపోయావు అంటే ఎంత చెయ్యి అలాగుండేది? చెయ్యి అలాగుండేది? 60 కేజీలు ఉన్నానయ్యా అప్పుడు. ఇప్పుడా? అప్పుడు ఇప్పుడేమో 70కి వచ్చానయ్యా. చప్పట్లు కొట్టండి. ఇక్కడ విషయము కూడా చెప్తుంది ఆవిడ. ఏ బాధలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చావు? ఏ బాధతో వచ్చావు? ఇక్కడ క్యాన్సర్ అన్నారయ్యా. క్యాన్సర్ ఉందయ్యా. దేనికి ఉంది? నాలుగుకి ఆపరేషన్ కూడా చేశారు. నాలుగుకి ఆపరేషన్ కూడా అయింది. మాట రాదన్నారు. మరి దేవుని ప్రార్థన చేసుకుంటే హల్లెలూయా అనుకునేదాన్ని. ఆ కుట్లు కూడా ఊడిపోయి నాలుగు ముందుకు వచ్చింది, బయటకి ముందుకు వచ్చి ఆ కుట్లు కూడా పగిలిపోయి అసలు బాగాలేదు. అన్నం తినలేకపోయాను. అక్కడ టీవీలో ప్రార్థన చూస్తాను నేను. అసలు ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడ అసలు ప్రార్థన చేశాయని నడిపించినాను అనుకున్నాను. ఆయన పనికి వెళ్ళి వచ్చేసరికి చెప్పేసరికి ఆయన కూడా సరే వెళ్దామని ఇక నైటే బయలుదేరి వచ్చాం. తెల్లారేసరికి ఎవరెవరు వచ్చారు ఇక్కడ వచ్చినప్పుడు? నేను నా భర్త వచ్చామయ్యా. గుంటలాగా ఉంది మీకేనా? నాలుగులో గుంట ఇప్పుడు ఉందా గుంట? లేదా బూడింది. నాలుగు తీ బయటికి. బాబు, నిన్న మొన్న ఇంకొకరు వచ్చారు మీలాగా 4 గుంట పెట్టుకుని. మీరే ఆళ్ళు అనుకుంటున్నాను. ఊడిపోయింది కదా. మాట కూడా స్పష్టంగా ఉందా? ఒకరోజు ఏమే నాకు ఒక ఫోన్ చేశారు ఇంట్లో నుంచి. ఆమె ఎవరో నాకు తెలీదు. నోటి క్యాన్సర్ వచ్చింది కదా, మళ్ళీ ఫోన్ చేశారు ప్రార్థన చేయించుకోవాలని అంటుంది. నేను ఎవరైనా కావాలని నాటకాలు చేస్తున్నారు, నా కోపం వచ్చి సరిగ్గా మాటలు అంటుంది. ఇప్పుడు స్పష్టంగా వచ్చేసింది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అసలు నేను ఎవరింటికన్నా వెళితేనండి ఆశ్చర్యం ఏం లేదు. ఇక్కడ ఇంత జనం ఉన్నారు కదా, మన యూట్యూబ్లో 1600 వీడియోలు ఉన్నాయి. ఎవరి మీద చేయబెట్టడం కానీ ముట్టుకోవడం కానీ లేదు. అది ఇంట్లోకి వెళ్ళినవి అయితే వేల వీడియోలు ఉన్నాయి. ఓన్లీ ఇక్కడ స్టేజ్ మీద జరిగినవి 1600 దాటిపోయి ఉన్నాయి. అందులో 2 కూడా ఉంటాయి ఒక్కొక్క వీళ్ళు. నన్ను పట్టుకున్నారని ఎవరైనా సాక్ష్యం ఎవరు నన్ను పట్టుకుని ప్రార్థన చేశారు,
నాకు గుండెలో నొప్పి అయితే ప్రార్థన చేశారు, నాకు నడుములో నొప్పి, అట్లా ఎవరు చెప్పరు. అయ్యగారు వచ్చారు తగ్గిపోతా అన్నారు, నాకు తగ్గిపోయింది అంతే. అప్పటిదాకా నేను హాస్పిటల్ తిరిగా మందులు తిన్నా అన్న. ఎవరు కూడా నీకు కూడా అంతే కదమ్మా వెంకయ్యమ్మ నీకు కూడా అంతే కదా. ఇక్కడికి వచ్చారు వేసుకున్నామని అంతే అన్నాం. మీకు పట్టుకుని ప్రార్థన ఏం చేయలేదు కదా, చప్పలు కొట్టని గట్టిగా. ఇప్పుడు కూడా ఇక్కడ ఎవరికి కూడా పట్టుకుని ప్రార్థన చేయరు, దేవుని శక్తి రిలీజ్ అవ్వాల్సిందే. అయితే నేను ఎవరింట్లోకి వచ్చినా పేషెంట్ బెడ్రూమ్లో ఎక్కడ ఉంటే ఇక్కడ హాల్లో కూర్చుంటే పేషెంట్ లేచి హాల్లోకి వచ్చేస్తారు. ఇంకా నేను బయలుదేరాను ఇక్కడంటే పేషెంట్ లేచి భోజనాలు వండుతారు మా కోసం. ఈరోజు వెంగయ్యమ్మ గారి ద్వారా కూడా కొంతమంది బాగుపడ్డారు కదా. ఇప్పుడు మొన్న ఒక ఆవిడకి హార్ట్లో ఉంటే ఇక్కడి నుంచే చిన్న ఫోన్లో ఆమెకి చెప్పాను, ఏ డాక్టర్ నేను బాగు చేయలేడు, నేను ఒక్క నిమిషంలో ఒక స్పాన్సర్ చేసుకో అన్నా. అది ఏ డాక్టర్కి తెలియదు ఆ జబ్బు. అప్పటికి 3 సంవత్సరాలు కంటిన్యూషన్గా మింగుతుంది టాబ్లెట్లు. స్పాట్లో తగ్గిపోయింది. దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భువనగిరిలో ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ప్రతి మంగళవారం ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. దయచేసి మీకు అనుకూలంగా ఉంటే వీలున్నటువంటి వారు రండి, దేవుని దీవులు పొందండి. ముఖ్యంగా చేతబడుల చేత, దురాత్మల చేత, రోగముల చేత పీడించబడుతున్నటువంటి వారికి ఇది గొప్ప శుభవార్త. దయచేసి రండి, విడుదల పొందండి. మరోసారి చెప్తున్నాను, ప్రతి మంగళవారం యేసు ఆశీర్వాదం భువనగిరి జగదీపూర్ రోడ్ స్వస్థత విడుదల ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతోమంది ఇక్కడ మీరు వచ్చారు కదా, ఎంతో ఆనందంతో సంతోషంతో వచ్చారు. టీవీలో చూసి వచ్చారు, అవునా కదా? ఎవరికైనా మేము పిలుస్తలేదు కదా, పిలిస్తే రాలేదు మీరు. టీవీలో చూసి వచ్చారు. అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అవి అద్భుతాలు మీరు చూస్తున్నారు టీవీలో. అప్పుడు మీకేమనిపిస్తుందంటే, అబ్బా ఈ పాస్టర్ గారు బాగా ఈయన ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి కదా, అబ్బా వాళ్ళకి ఇలా తగ్గిపోయిందా, అయితే నాకు కూడా తగ్గిపోద్దని వచ్చారు ఇక్కడ, అంతే. అవునా కాదా? చప్పులు కొడదామా ఒకసారి గట్టిగా. కొంతమందికి కృతజ్ఞత ఉంటుంది, కొంతమందికి స్వస్థత పొందుకుంటే నాకు ఇంకొక జన్మ వచ్చింది, నాకు నేను మంచిగా అయినాను అని కొంచెం ఫోన్లో అన్న చెప్తారు. కొంతమంది చెప్పరు, స్వస్థత వచ్చింది, చనిపోయేవాళ్ళు బ్రతికారు, ఏం చెప్పరు. కొంతమంది చెప్తారు, ఎక్కడ 100 మందిలో 1-2 అంతే చెప్తారు, అయ్యా గుర్రంగూడలో ఎంత మంచి ప్రార్థన జరుగుతుందయ్యా, మాకేం మీరు ప్రార్థన చేయలేదయ్యా, అలా వచ్చారు, నాకు మంచిగా అయిపోయిందయ్యా, ఇట్లా అసలు అనుకోలేదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమంది దేవుని యొక్క గొప్ప కార్యాలు ఇలా చూస్తుంటాం. ఇలా ఈ దేవుని గొప్ప కార్యాల ద్వారా మీరు మంచిగా అయిపోవటం మాకు చాలా సంతోషం ఉంది. ఎవరో ఒకరు మళ్ళీ వస్తారేమో ఎప్పుడన్నా ఒకసారి, కానీ దాదాపుగా 100కి 99% ఎవరు వెనక్కి తిరిగి రావన్న అవసరం లేదు, రారు కూడా. ఎక్కడన్నా ఒక మనిషి వచ్చారేమో కానీ అసలు అది కూడా నేను చెప్పను. అది ఇప్పుడు వీళ్ళకి చెప్పాను కదా, మీరు రావాలి, ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రభావాలు నాకు తెలుస్తున్నాయి. వ్యాధి బాధ ఏమి కాదు, ఇది నేను బాగు చేస్తాను, మంచిగా చేసేస్తాను, వచ్చేసేయండి అమ్మా అని చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇన్సిడెంట్ సీలింగ్స్ అంటే అప్పటికప్పుడే ఎక్కడ మీరు చూడని అద్భుతాలు ఇక్కడ చూస్తున్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ అంటే చేతులు వేగెత్తి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ప్రభుకి మహిమ కలుగును గాక. తగ్గుతాయిలే, కడుపు కొంచెం ఏమైనా తగ్గిందిగా, బాగా తగ్గిందిగా. ఈ కడుపు ఎక్కడ ఉంటుందో తెలుసా? అందరికి 2 పిల్లలు 3 పిల్లలు, ఇది 4 పిల్లలు ఉన్నట్టు ఉంది కడుపు. రా, ఎంత తగ్గిపోయింది. ఇలాంటివి హాస్పిటల్కి వెళ్తే తగ్గుతాయా? ఇది చాలా పెద్ద కొత్త. నిజం చెప్పు, మీ పేరేంటి? చంద్రకళ. బాగా వినండి, అమ్మది కొడుకు ఇప్పుడు మెత్తబడింది చూడండి. ఇది ఎన్ని సంవత్సరాలు మీ కొడుకు ఎట్లా పెద్దగా ఉంది? ఎన్ని సంవత్సరాలు ఉంది? ఎక్కడ ఉందో కొడుకు అప్పుడు? ఎక్కడికుండే? అంటే ఇప్పుడు ఈమె చెప్పే ప్రకారంగా ఇప్పుడున్న కొడుకుకి ఇంత ఇంత చేయబెట్టి ఎంత ఉంది? అప్పుడు ఎంత ఉంది? ఇది ఎగదన్నుకుని ఇలా పడుకుంటే 3-4 పిల్లలు ఉంటారు చూడు, అలా ఉంది టైట్గా.
అమ్మా చాలా ఉంది అయ్యగారు. హైట్గా మీకు తెలుసుగా తీసుకుని కొడుకులు ఎంతమంది చూస్తుంటారు బయట చెప్పండి, చెయ్యొద్దండి. చూసారా? ఈమె కాదు, బయట కొంతమంది కొడుకులు ఉంటాయి కదా పెద్దే, ఇలా ఉబ్బుపోయి ఇట్లా పైకి వస్తుంది చూడు, ఆ కొడుకు ఈమెకి. డాక్టర్లు కానీ ఎవరు కానీ దీన్ని బాగు చేయలేరు. దీని వాటర్ గీటర్ అన్నీ చేరి ఎంత పెద్దగా ఉంది ఆ కడుపు. ప్రార్థన చేయగా దేవుడు ఇగో మెత్త చేసాడు ఇది. లేకుంటే నమ్మగా ఒక ఆంధ్రాలో ఉంటాయి చూడు ఆనపకాయలు గుండ్రగా రౌండి, అక్కడ పెడితే ఎట్లా ఉంది అట్లా ఉంది ఇది. ఇప్పుడు దీనివల్ల ఫ్రీ అయిందమ్మా? ఏమైనా ఇబ్బంది ఉంది ఇప్పుడు? ఫ్రీ అయింది. చప్పులు కొట్టండి ఇప్పుడు గట్టిగా. ఎందుకంటే మరి ఆమె పరిస్థితి నాకు తెలియదు, నాకు తెలీదు నిజంగా. నాకు భర్త లేడు, కొడుకు లేడని బాధ. ఏడొక కళ్ళు తుడుచుకో, కళ్ళు తుడుచుకో. నీకు నేను కొడుకునా కాదా? పెద్ద కొడుకు. పెద్ద కొడుకు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఇక్కడికి రాకపోతే నీ పరిస్థితి ఏంటి, ఏమవుతుంది నాకు చెప్పు. చనిపోతుంటేనే గారు. ఎందుకంటే ఈ కడుపు ఇప్పుడు మెత్తగా ఉంది కదా, ఇది అమ్మదే. ఆ కడుపు ఇంత పెద్దగా ఉందండి, ఇక్కడ నుంచి ఇట్లా పెద్దగా ఉంది, టైట్గా రాయిలాగా ఉంది. మరి చేతిలో పైసలు కూడా లేనట్టు ఉన్నాయి. బాధ ఈ కడుపుని మోసుకుంటా వచ్చి, ఇంకా ఏదో బాధలు కూడా ఉన్నాయి కదా, ఈ కడుపు కాకుండా ఇంకేదో బాధలు ఉన్నాయా? ఇది ఒకటేనా? కళ్ళు మబ్బులను, కళ్ళు కనబడతలేవు. ఇప్పుడు కనపడుతున్నాయా? అలా కొడుకు మాటండో, ఈ కొడుకు పెద్దగా అయిపోయింది, ఈ కళ్ళు కనపడతా లేదు, ఈ బాధలన్నీ అమ్మకే ఉన్నాయి. ఒక అనాథ దిక్కులేని దానిలాగా వచ్చేది. ఇక ఏ తల్లి బాధ నాకు తెలుస్తుంది కదా, నేను అట్లాగే ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. దేవుడి కృప బట్టి కడుపు ప్రాబ్లం లేదు, కళ్ళు ఇక బాధపడుకుంటూ వచ్చింది, ఏడ్చుకుంటూ వచ్చింది. వస్తే అమ్మ నువ్వు వేడుకు, నేను కొడుకుని కదా, నువ్వు వేడుకు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఓకే, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోదాం. మనము ఒక వాక్యాన్ని చదివి ఆ తర్వాత ముందుకు వెళ్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చూడబోతున్నాం. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా, విశ్వాసి కొరకు ఇది చెప్పబడింది. విశ్వాసి జాగ్రత్తగా విను ఈ మాటలు. విశ్వాసి కొరకే ఈ మాట. 3వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్టయితే, నేను త్వరగా వచ్చుచున్నాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఈ మాట మనకి చెప్తున్న విషయాన్ని గమనించండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అమహార్పించునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది కొంతమందే చెప్పారు, చాలా మంది చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాన్ని బాగా గమనించాలి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండానట్లుగా నువ్వేం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలి? కిరీటం కోసం ఇవాళ యుద్ధాలు, చాలా గొడవలు అవుతున్నది కదా. పార్టీలు, మనం సంఘ విధానములోను లోక విధానములో మనం గమనించినట్లయితే అధికారాలు, కిరీటం అంటే అధికారం కదా. ఈ లోకంలో కిరీటం అంటే అధికారం కోసం ఈరోజు చాలా కష్టాలు పడుతున్నారు చాలామంది. ఓకే, అధికారం కోసము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అధికారాల గురించి చెప్పట్లేదు ఇక్కడ. ప్రభు మనకి ఒక కిరీటాన్ని గురించి చెప్తున్నారు. ఈరోజు నేను చెప్తున్న అంశము కిరీటము. నేను చాలా రకాల కిరీటాలు ఉన్నాయి. ఈరోజు నేను ఒక 5 రకాల కిరీటాలు గురించి నేను చెప్తాను. ఈ 5 రకాల కిరీటాలను ఎవరు దీన్ని పొందుకుంటారో వారు ఇది గ్రహించుకోవాలని మనం చేస్తున్నాం. మొదటిగా మనం గమనించినట్లయితే
ప్రకటన గ్రంథంలో నుంచి 22 అధ్యాయములో 12 వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియల చొప్పున వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇందాక ఒక వచనంలో ఏం చదువుకున్నాము? నేను త్వరగా వచ్చుచున్నాను. హల్లెలూయా. ఎవడును నీ కిరీటం అపహరింపకుండా నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోమన్నాడు. ఒకటే ఇక్కడ కిరీటం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే 22:12 మనం చూస్తే ఇక్కడ ఏముంది? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ప్రభు అన్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ఎవరు ఏమి పనులు చేస్తున్నారో వాళ్ళ యొక్క క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన జీతాన్ని సిద్ధపరిచాడు, బహుమానం. కాబట్టి ఇక్కడ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆ జీతం నా యొద్ద ఉన్నది. హల్లెలూయా. ఈ లోకంలో మనము పని చేస్తే మనకి జీతం వస్తుంది. పని చేస్తే అంటే ఇక్కడ యేసై మనకి జీతాలు 2 పెట్టాడు. ఒకటే నువ్వు చేసినటువంటి మంచికి, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, నువ్వు చేసే ఒక మంచి పనికి ఆయన దగ్గర జీతం ఉంది. హల్లెలూయా. ఇంకొక జీతం ఏంటి తెలుసా? నువ్వు చేసే చెడ్డ పనికి జీతం కూడా ఉంది. అర్థమైందా? ఏమైతే చెడ్డ పని చేస్తున్నావో దానికి కూడా జీతం ఉంది. ఎవరినైనా మోసం చేసినావా, ఎవరినైనా చంపేసావా, ఎక్కడైనా దొంగతనం చేసావా, ఇంకా చాలా ఉంటాయి, వీటికి కూడా జీతం ఉంది. మనం చేసే మంచి క్రియలు అలాగే చెడ్డ క్రియలు రెండిటికి జీతం ఉంది. జాగ్రత్త. హల్లెలూయా. మనం ఎవరి దగ్గర పని చేస్తే మనం పనికే జీతం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే దానికి కాదు, మనం చేసే మంచి పనులు అలాగే చెడ్డ పనులు, చెడు క్రియలు, మంచి క్రియలు. ప్రియులారా, విశ్వాసంగా మనం ఉన్నప్పుడు, విశ్వాసంగా మనం ఉంటే మంచి పనులు చేస్తాం. విశ్వాసంగా మనం ఉన్నప్పుడు ఎవరైనా చెడ్డ పనులు చేయమంటే కూడా మనం చేయలేం. అయ్యి బాబు వాళ్ళ ఇంటికి కూడా రానేము కదా. విశ్వాసంగా మనం ఉంటే ఎవరైనా కొంచెం చెడ్డవారు వస్తే, బాబు ఎందుకు వచ్చారు, వెళ్ళిపోయి వాళ్ళ మంచి వాళ్ళు అని తెలిస్తే, రండి బాబు రండి, మంచి తాగుతారా, కాఫీ తాగుతారా అని అడుగుతారు కదా. కాఫీ తాగండి బ్రదర్, ఇంకా భోజనం కూడా తినండి, భోజనం చేయండి, రండి మంచిగా భోజనం చేయండి బ్రదర్ మీరు అని అంటారు. ఎందుకంటే మంచివాడు అనిపించినప్పుడు. అదే చెడ్డవాడు అనుకోండి, ఒకవేళ వచ్చినా కూడా ఎందుకు వచ్చాడు ఈయన అని ఆలోచన చేస్తాము. వారు త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిదని మనసులో బాగా అనుకుంటాం. మరి చూడండి, దేవుడు కూడా మన విషయంలో అలాగే చేస్తున్నాడు ఆలోచన. మనం మంచి వారంగా ఉన్నట్లయితే, మనము మంచి కలిగిన వారంగా ఉన్నట్లయితే, క్రియలు కలిగినటువంటి వారంగా ఉన్నట్లయితే, మన విశ్వాసంగా ఉన్నట్లయితే, అబ్బా ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. చెప్పట్లు గట్టిగా ఎప్పుడు కూడా. ఆమె కొంతమంది విద్యార్థుల గురించి చెప్తారు, చదువుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళు ఎక్కడ కాఫీ కొట్టరు, సిలుబులు పెట్టరు. ఎందుకు? నాకు అవసరం, నాకు దేవుడు ఉన్నాడు, నేను చదివాను, కష్టపడుతున్నాను, నన్ను దేవుడు ఖచ్చితంగా పాస్ చేస్తాడు. ప్రార్థించే వారి యొక్క విశ్వాసం అలాగున్నది. విశ్వాసం గురించి చూసినట్లయితే ఒక కష్టం వచ్చింది విశ్వాసికి. ఆ కష్టం వచ్చినప్పుడు ఆ విశ్వాసి ఎవరైనా చెప్తారు, ఇలా కదా అలా కాదు, ఇలా నాకేం అవసరం లేదులేండి, నాకు దేవుడు ఉన్నాడండి, నాకు దేవుడు సహాయం చేస్తాడండి, మీరు నాకేం చెప్పకండి. అది నిజం. ఎస్, హల్లెలూయా. అది డబ్బు అవసరత ఉండనివ్వండి, అనారోగ్య అవసరత ఉండనివ్వండి, వారికి కొన్ని శ్రమలు, కష్టములు అలాంటివి ఏమైనా ఉండనివ్వండి, ఎవరు మాట ఏంటారు, బ్రదర్ ప్లీజ్ నాకేం చెప్పనవసరం లేదు, నాకు తెలుసండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, మీ హెల్ప్ నాకు అవసరం లేదు. వారు నేను చేస్తానండి, నా మాట ఏంటండి అంటే కూడా మీ హెల్ప్ నాకు అవసరం లేదండి, నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శ్రమలలో, కష్టాలు ఏమైనా వచ్చినా కూడా విశ్వాసి ఈ పరిస్థితికి కూడా లొంగడు, భయపడడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. అందుకని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో ఆయన ఎంత మాట ఇలా చెప్తున్నారంటే 22 ఇంత చక్కగా చెప్తున్నారంటే, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆమేన్. ఒకవేళ ఈ లోక సంబంధంగా మనకి ఏదైనా విశ్వాసంలో నుంచి తొలగిపోతే ఏదైనా బెనిఫిట్ వస్తుంది అనుకుని తొలగిపోతే అలా తొలగిపోకండి. దానికంటే డబల్ కాదు, చాలా డౌన్కి మీరు వెళ్ళిపోతారు, చాలా డౌన్కి వెళ్ళిపోతారు, చాలా నష్టపోతారు, చాలా బాధలు వచ్చేస్తాయి. విశ్వాసంతో ఉన్నారనుకోండి, ఒకవేళ ఈరోజు కాకపోతే రేపు దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకో తెలుసు, అదే నేను కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మనకి దేవుడు కనిపించినట్టుగా ఉంటాడు, మనకు తోడుగా లేడు, నా దగ్గర లేడు అనిపిస్తాడు. నేను ఖాళీగా ఉన్నాను, నాకేం దేవుడు దగ్గర లేడు, నేను ఎంత మొర్ర పెట్టుకున్నా కూడా ఆయన కనపడుతుంది ఏంటి అనిపిస్తుంది. ఆ యొక్క పరిస్థితుల్లో లేదండి, మనం కొంచెం మాట్లాడితే కూడా ఆయన కనపడిపోతుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాసం. అంత శ్రమలో కూడా మనము కుడికి కానీ ఎడమ కానీ తిరగలేనప్పుడు ఆయన మన విశ్వాసాన్ని బట్టి యోవేలు గ్రంథంలో ప్రవక్త అనేటి యోవేలు ప్రవచించ, అన్య జనులలో ఇక మీదట నీకు అవమానము కలగదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అన్య జనులు ఎదుట ఇక నీకు అవమానము రాదు. ఆమె అన్య జనుల ముందు ఏం చేస్తాడు? నీ తల దేవుడు ఎప్పుడు నీవేదైతే ఫిక్స్ అయ్యావో ఆ రూట్లో నువ్వు వచ్చినప్పుడు, నీవు కష్టం వచ్చినప్పుడేమో ఇటు అటు చూసి లేకపోతే దేవుడా దేవుడా అంటే కాదు, అది ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. 5 కిరీటాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్తాను. ఒకటి అక్షయ కిరీటం. అక్షయ కిరీటం ఇది ఎవరికి వస్తుంది అది నేను చెప్తాను, వినండి. అది మీరు ప్రశ్న వేసుకోండి, అది ఎవరికి నాకు వస్తుందా రాదా అలా. నేను ఇక్కడ 5 కిరీటాల గురించి చెప్తాను. ఒకటి అక్షయ కిరీటం ఉంది, రెండోది ఆనంద కిరీటం, చెప్పండి. మూడోది నీతి కిరీటం, నాలుగోది జీవ కిరీటం, గట్టిగానండి. 5వది వాడబారని కిరీటం. ఇంకా చాలా కిరీటాలు ఉన్నాయి, అది మహిమ కిరీటం కూడా ఉంది. ఓకేనా? హల్లెలూయా. విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏం కిరీటం వస్తుంది అవి కూడా ఉంది నా దగ్గర రాసిన. ఇక్కడ విశ్వాసం ఉంటే బాగా వాళ్ళకి ఏం కిరీటం వస్తుంది. నిజంగా మనలో నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు అది అప్ అండ్ డౌన్ ఉండకూడదు. మనలో నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు, నమ్మకం ఉన్నప్పుడు, యథార్థత ఉన్నప్పుడు, మనము దేవుని ఎలా పట్టుకున్నామో అలాగే మనం పట్టుకున్న అప్పుడు మనకి చాలా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మనము అన్యులుగా ఉన్నప్పుడు మనకు తెలవకుండా ఎన్నో పనులు చేసాం. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు ఇక అన్నీ మనకు అర్థమైపోతున్నాయి, ఏది తప్పు ఏది ఒప్పు. కాబట్టి ఈ లోకంలో చాలా సంపాదన కలిగి, చాలా ఆస్తిని కలిగి, ఈ లోక బలాన్ని కలిగి, అన్నీ కలిగి మనం ఒకవేళ ఉన్నాం అనుకోండి, ఉండనివ్వండి. విశ్వాసం కలిగి ఉంటే ఇంతకంటే గొప్ప మనకు దేవుడు అది దేవుడు మనకి. హల్లెలూయా. ఈరోజు ఎవరు ప్రభుని నమ్ముకున్నారో వారు కలిగిన విశ్వాసమును ఏ పరిస్థితుల్లో కూడా వదులుకోకూడదు. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసునామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి,
గుర్రంగూడ, హైదరాబాద్.